డియర్ స్టాఫ్, మన టీవీ 24 ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అయింది. ఈ రోజున హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ తోటి విజయవంతంగా ముందుకు నడుస్తోంది. మీ అందరి కృషిని నేను అభినందిస్తున్నాను. ఈ దసరాకి మనం కొత్త కొత్త ప్రోగ్రామ్స్ని లైవ్ షోగా చేయబోతున్నాం. మిస్టర్ శ్యామ్ సార్, యు ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ గూఢచారి ప్రోగ్రామ్. ఓకే సార్. రాణి సార్, నువ్వు జనవాణి ప్రోగ్రామ్ టేకప్ చెయ్యి. అలాగే సార్. మిస్టర్ ప్రభు సార్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పల్లెకు పోదాం పాటలు చూద్దాం. ఓకే, డూ ఇట్. మిస్ అనిత, ఎస్ సార్. కంట్రీలో హాటెస్ట్ సబ్జెక్ట్ నేటి యువత. నేటి యువత నిరుద్యోగులుగా, నిరుద్యోగులు పోకిరీ వాళ్ళుగా, పోకిరీ వాళ్ళు పోరంబోకులుగా ఎందుకు మారుతున్నారో మనం లైవ్లో చూపిద్దాం. దీనికోసం నువ్వు కరెక్ట్ ఏరియాని సెలెక్ట్ చేసుకో. అలాంటి వాళ్ళు మా ఏరియాలో చాలా మంది ఉన్నారు సార్. వెరీ గుడ్, స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఏ కమ్యా, ప్యాన్ ద కెమెరా, అక్కడ ఫోకస్ చేసుకో. ఆ పోరం పోకులు ఈ పాటికి రావాలి. Yes. Wow! Great shot! ఇప్పుడు నా ముందు నడుస్తున్న ఈ నలుగురు కుర్రాళ్ళని ఈ ఏరియాలో ఏమని పిలుస్తారో తెలుసా? పేరు మోసిన పోరంబోకులు. పోరంబోకులు. ఏంటి రాగిపోయారు? మన ఎవరో పిలుస్తున్నారా? ఆ నడక చూడండి, సూపర్. ఆ స్టైల్ చూడండి, చించారేస్తున్నారు. దేశాన్ని ముందుకు నడిపించాల్సిన కాళ్ళు. ఇదేంటి వెనక్కి నడుస్తున్నాయి? రోడ్డుకి అడ్డంగా నడుస్తున్నారు. ఫుట్పాత్ మీద నడవచ్చుగా. అక్కడ చూడు, ఫుట్పాత్ ఖాళీ లేదు. రోడ్లు కొనేసావా? ఎలా ఎల్లు ఎరా, వ్యాపారం బ్రహ్మాండంగా ఉన్నట్టుంది. ఏంటి బాబు మళ్ళీ ఇలా వచ్చారు? నేను అప్పివ్వా. మొన్న ఇచ్చావా? ఇచ్చాను. నిన్న ఇచ్చావా? ఇచ్చాను. మరి ఇవాళ ఇవ్వటానికి మా రోగం ఏంట్రా? ప్రపంచ బ్యాంకులే రుణాలు ఇస్తున్నాయి, నువ్వు అంతకంటే గొప్పడవా? వాళ్ళు ఊరికే ఇవ్వట్లేదమ్మా, రాష్ట్రానికి తాకట్టు పెడితే ఇస్తున్నారమ్మా. మేము పెడతామమ్మా. గోల్కొండ చార్మినార్. చార్మినార్ తీసుకుని 4 టీ చేయి. జూమ్ చేయి, జూమ్ చేయి. అరే చూడండి రా. ఏ టీవీ 24 ఏంటి తెగలాగి చేస్తున్నావు? కొత్త ప్రోగ్రామా? అల్లా టప్పా ప్రోగ్రామ్ కాదు, మాస్ మసాలా, యూత్ మసాలా, ఐ ఓపెనర్ ఫర్ ది యూత్, ద వన్ అండ్ ఓన్లీ ప్రోగ్రామ్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంత పొడిగెందుకులే, నోరునే పెడుతుంది. పొట్టిగా చెప్పు. ఇంతకీ ప్రోగ్రామ్ పేరేంటి? పట్నంలో పోరంబోకులు. అంటే నువ్వు కొన్ని దిక్కుమాలను క్వశ్చన్లు అడుక్కుంటే వాటికి మేము దిక్కుమాల సమాధానాలు చెప్పాలన్నమాట. అడుక్కో. మీరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? వాడు అప్పిస్తే టీ తాగుదాం అనుకుంటున్నాం. మీరు ఎన్ని రోజుల నుంచి నిరుద్యోగులుగా ఉన్నారు? ఏంటమ్ముడో ఒకే కాలనీ వాళ్ళం అన్ని తెలిసి అడుగుతావేంటి? నా కోసం కాదు, జనం కోసం చెప్పండి. ఓ, ఫ్యూచర్ లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నీలాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత పిల్లలు కంటాం. నెక్స్ట్ ఆవిడ ఆఫీస్కి పంపించి ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటాం. అదేంటి అన్ని అతనే చెప్తున్నాడు, మీరేం మాట్లాడరా? ఆ ముగ్గురు పరిస్థితి అదేనమ్మా. ఇలా చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? ఇవన్నీ టీవీలో 24 గంటలు చూపించి డబ్బు దొప్పుతున్న మీకు లేని సిగ్గు మాకెందుకుంటదమ్మా? చూసారుగా ఈ పోకిరి వాళ్ళ పోకిరి సమాధానాలు. టీవీ 24 నుంచి కెమెరామెన్ మధుతో అనిత. ఏ టీవీ 24 ఏంటి పారిపోతున్నావు? ప్రోగ్రామ్ అయిపోయింది. అదే మా డబ్బులు, మా పేమెంట్. పేమెంట్? యా. పేమెంట్ ఎందుకు ఇవ్వాలి? పేమెంట్ ఎందుకా? ఇప్పుడు దాకా మేము పోరంబోకులు అని ఈ ఏరియా వాళ్ళకే తెలుసు. రేపు నుంచి ఆంధ్ర అంతా తెలిసిపోతుంది నీ దయవల్ల. సరే, అందుకు 40 రూపాయలు ఇస్తాను, వెళ్ళి టీ తాగి. 40? నలుగురు 4,000 ఇచ్చేయాలమ్మా. 4,000. 4,000? నో 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 నో, ఐమ్ సారీ. ఎంత ఉంది? 400. రే రే, అది మాకురా. మీ పాత అకౌంట్ క్లోజ్ అయిపోయింది, కొత్త అకౌంట్ స్టార్ట్ చేద్దాం. అమ్మో చంపేకే. ఇంకో సంవత్సరం దాకా అడిగే ఉంటే చంపేస్తాం. అరే సుబ్బు, మన ప్రోగ్రామ్ టీవీలో వస్తుందిరా. రే థాంక్స్ రా. అన్నయ్య, మీ ప్రోగ్రామ్ టీవీలో వస్తుంది. తెలుసులే, నాన్న కూడా చూస్తున్నాడు అన్నయ్య. ఈ రోజు టీవీలో నీ ప్రోగ్రాం చూశాను రా. ఎక్కడికి వెళ్తావు? మన వంశంలో అటు 7 తరాలు గాని ఇటు 7 తరాలు గాని ఒక్కడిని తెర మీద చూడలేదురా.
ఇవాళ నేను టీవీ తెర మీద చూస్తుంటే చాలా ఆనందంగా ఉందిరా అబ్బాయి. చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. నారాయణ నా బంగారు తండ్రి ఎంత అందంగా ఉన్నావురా. నా దిష్ట తగులుతో ఏమిటో ఆ? నా బాబాయ్ ఇవాళ దేశం అంతా టీవీలో నిన్నే చూశారు. దిష్టి తీస్తాను రా నాన్న. ఏంటి నేను చెప్పిందంతా అంత బాగుందా? చాలా బాగుంది. ఆ టీవీ సచ్చిన వాళ్ళు ఇంకొంచెం సేపు ఉంచితే బాగుండేది. బాగుందని నువ్వు చెప్తున్నావు, మరి అమ్మ చెప్పదే? చూశాను కనుకే సిగ్గుతో చస్తున్నాను. ఇందులో సిగ్గుపడాల్సింది ఏముంది? ఇన్నాళ్ళు నీకు పని మాత్రమే లేదనుకున్నాను. ఇప్పుడే తెలిసింది నీకు సిగ్గు కూడా లేదని. అవును, ఆ ప్రోగ్రాం పేరేంటి? పట్నంలో పోరంబోకులు. పట్నంలో పోరంబోకులు. రేపొద్దున ఆఫీస్కి వెళ్తే ఈవిడ గారు కొడుకు పోరంబోకని నా ముఖం మీద అందరు నవ్వుతారు. పరువు తీసావు కదరా. పరువు పోయేంత పెద్ద తప్పు నేనేం చేశానమ్మా? వీధుల వెంటబడి దాదాగిరి చేస్తే తప్పు, కల్తీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తే తప్పు, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తానని అబద్ధాలాడి డబ్బు గుంజితే తప్పు. వీటిలో నేనేం చేశానమ్మా? మా బాబే మంచి మాట అన్నావురా. నేను చచ్చిపోయిన తర్వాత ఈ బుడుగులు నీకే. ఆహా, నువ్వు పోవు, నీ చేతి మురుగులు నాకు రావు. ముందు భోజనం పెట్టరా. ఏంటంట స్వీట్స్ పంచుతున్నావు? నాకు ఆఫీస్ వాళ్ళు కార్ శాంక్షన్ చేశారు ఆంటీ. అలాగా? డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవడానికి ఆల్ ది బెస్ట్ సరిత. థ్యాంక్ యూ అంకుల్. పని పాట లేని సోమరిపోతులు లైసెన్స్ కోసం వెళ్తుంటే వెదవ తుమ్ములేంటి? తుమ్మడానికి లైసెన్స్ అక్కర్లేదమ్మా. అయినా స్కూటర్ తోలడమే చేత కాదు, కార్ లైసెన్స్ కావాలంటే దీనికి. కారు తోలడం అంటే మీ నాన్న స్కూల్లో ఈగలు తోలంటే అనుకుంటావా? అసలు దీనికి ఎవడిస్తాడు రా లైసెన్స్? ఎందుకు ఇరయ్యా? అదేమైనా వ్యాకరణం చెప్పినంత కష్టమా? ఆర్టీఏ ఆఫీస్ లో 500 రూపాయలు ఇస్తే డ్రైవింగ్ లైసెన్స్ ఇంటికి నడిచొస్తుంది. రే ఈ లా రూట్ లో వెళ్తున్నారా? లంచం ఇచ్చి లైసెన్స్ ఎలా తెచ్చుకుంటావో చూస్తానమ్మా. చూడు ఎలా తెచ్చుకుంటానో చూడు. ఏ జాగ్రత్త, పడిపోతావు. టీవీ 24 రిపోర్టర్ లంచం ఇచ్చి లైసెన్స్ తెచ్చుకుంటుందిరా. ఏం చేద్దాం? అది టీవీ 24 అయితే మన సినిమా స్కోప్. అది సార్ టెస్ట్లన్నీ అయిపోయాయి కదండి, నా లైసెన్స్ నాకు ఇప్పించండి. నీకు లైసెన్స్ ఎందుకు ఇవ్వాలి? 8 అంకె వేసాను కదండి. నేను 100 అంకెలు వేస్తాను. అయితే ఏంటి? లెఫ్ట్ రైట్ బాగానే తిప్పాను కదండి. నేను బ్యాక్ కూడా తిప్పుతాను. అయితే ఏంటి? అయ్యి బాబాయ్, ఆ సిగ్నల్స్ కూడా బాగానే ఫాలో అయ్యాను కదండి. ఆ సిగ్నల్స్ అన్ని కరెక్ట్ గానే ఫాలో అవుతున్నావు. నా సిగ్నల్స్ ఫాలో అవట్లేదు. తడపాలయ్యా, డ్రైవర్ బాగా తడపాలి. మీ డ్రైవర్ తడిపితే పని అయిపోతానా? నా డ్రైవర్ కాదు, ఈ డ్రైవరు. అర్థమైపోయింది సార్. ఇదిగోండి. వెళ్ళిపోయి సాయంత్రంలోగా నడుచుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది లైసెన్స్. చాలా థ్యాంక్స్ సార్. నాకు కావాల్సిన నాకు ఇచ్చారు, మీకు కావాల్సిన మీరు తీసుకున్నారు. ఈ మాత్రం దానికి ఈ టెస్ట్ ఎందుకు, ఈ క్యూలు ఎందుకు? Rules. బాగా నచ్చారు సార్, నేను వస్తాను సార్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. సార్ లైసెన్స్. లైసెన్స్ కావాలంటే ఏం చెయ్యాలో తెలుసు కదా? తెలుసు, మీ డ్రైవర్ తడపాలి. వెరీ గుడ్, బాగా అర్థం చేసుకున్నావు. తొందరగా తడుపుతా. ఏంటా ఇది ఇన్స్టాల్మెంట్ లో తడుపుతావు? ఓహో, ఓకే సార్, ఓకే. ఏంటమ్మా ఇది? ఈ రౌడీ గారిని తీసుకొచ్చి దౌర్జన్యం చేస్తావా? నీ లైసెన్స్ క్యాన్సిల్. సార్ వాట్ ఇస్ దిస్? కోడికి సింగిల్ లెగ్ ఉంది. వేర్ ఇస్ ద సెకండ్ లెగ్? రెండో కాలు ఎక్కడ? అది వేర్ ఇస్ ద సెకండ్ లెగ్? రెండో కాలు ఎక్కడ? ఏ వాషర్ మ్యాన్, కమ్ హియర్. నీకెన్ని కాలు ఉండును? రెండండి. ఎత్తి చూపుము. ఇదిగోండి ఒకటి, రెండు. నువ్వు? ఎత్తి చూపక్కర్లేదండి, నాకు రెండే. ఓ మిస్టర్ భద్రం, నాకు రెండే సార్. అందరికి రెండుండగా కోడికి మాత్రం సింగిల్ ఎందుకు ఉండును? ఆ కోడి కుంటిది ఒక్క లెగ్గే ఉండును. కుంటిదనగా ఏమి? కుంటిదనగా ఇది. గ్రేట్. సింగిల్ లెగ్గుతో నడుచుట నేను ఫస్ట్ టైం చూసుచున్నాను. నేను లంచ్ చెయ్యి వరకు నువ్వు వీరి చుట్టూ రౌండ్స్ కొట్టుము. సార్ షట్ అప్ అండ్ డూ ఇట్ నౌ. డూ ఇట్. సార్ 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 సార్. దేశభక్తుల్ని ఎంతో కాలం జైల్లో ఉంచలేరా? వాట్? భారత్ మాతా కీ జై. నమస్కారం పంతులు గారు. రే మన బండాడేరా? అరే బండా బోస్, రే కరీం, రేయ్. రేయ్. రే బండాడా, బండాడా, రా 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 రా. రే చాలా రోజులైందిరా. రే
రే రే రే బండరాయ్ ఏంట్రా ఇది గెల మొత్తం తినేద్దామనే. ఊరుకోపోతే ఆకలి వేస్తుంటే జైల్లో వండి పెడతారా? జైలా అదేంట్రా పక్క ఊర్లో చాలా పెళ్లి జరుగుతున్నాయి కదా మెక్కడానికి వెళ్ళాం అనుకుంటున్నాం. నీకెప్పుడు వేళాకోళమే. నన్ను స్వతంత్ర సమర యోధులతో పాటు జైల్లో పెట్టారు. ఏదైనా మనలో ఒకటి స్వాతంత్ర సమరయోధులు అవడం చాలా గొప్పరా. ఎన్ని రోజులు ఉన్నావురా? నెల రోజులు. అసలు జైలుకి ఎందుకు వెళ్ళారా? అదొక పెద్ద కథరా. చెప్పరా. ఒకరోజు మీరెవరు లేరు. ఆవేశంగా ఒక్కడనే ఆ కోటలోకి వెళ్ళిపోయాను. ఒక్కడివే వెళ్ళావా? ఒక్కడనే. భయం కాదా? ఏ భయం ఎందుకు? కడుపు రగిలిపోతుంటే. దేశభక్తి కదా ఆ మాత్రం రగలాలి. ధమాల్ తలుపు తీసా. వాళ్ళని చూసారా? లేదు, నేనే వాళ్ళని చూశాను. మందు కొడుతున్నారు. వెనక నుంచి కాల్ చేసావా? ఆహా, ముందే కాల్ చేశారు. ఎవరు? వంటోడు. కోడి గుడ్లు ఎద్దు మాంసం ఇక్కడ. తెల్లోళ్ళు పొద్దున్న ఎద్దు అని తింటామని ఎప్పుడో విన్నాను రా. ఒకసారి తినాలని కోరిక కళ్ళ ముందుందా, తినాలని చేపెట్టాను. ఆలో అందరూ వందు పట్టేశారు, కుమ్మేశారు, జైల్లో పెట్టేశారు. కుమ్మేశారా? రారా కూర్చో. కూర్చోద్దా. దా. తొక్కలో కథోడు చెప్పి స్వతంత్ర సమరయోధులతో పోల్చుకుంటావా? ఈ తెల్ల కోతుల దగ్గర మనం ఆడాల్సింది. దొర గారు సరే, ఆ పక్కన చికిడి ఎవరా? చిక్కడి కాదురా, ఆమె పెద్ద దొరవారి కూతురు, హర్ హైనెస్ డయానా. ఏంట్రా అందరూ ముక్కులు మూసుకున్నారు? నీ దగ్గర తెల్ల కోతల వాసన వస్తుంది. నా దగ్గర వాసన. రేడియో వార్తలు చెప్పరా. వార్తలు ఇంతవరకు చిన్న దొరవారి కోళ్ళను వండిన భద్రం ఇప్పుడు పెద్ద దొరవారికి దానికంటే పెద్దదైన కుక్కని వండాలా, వంటను వండాలా, గాడిదను వండాలా, ఏనుగును వండాలా, అసలు వంట వండాలా పెంట వండాలని ఆలోచిస్తున్నాడు. బ్యాండ్ మారుస్తా. ఎన్ని బ్యాండ్లు మార్చినా ఒకటే వార్త, ఒకటే వాసన. George, General Smith has sent in his report about you. He is very unhappy and so am I. From now on, I will be in charge here. If you make one more mistake, you are dismissed. Do you understand? దొరవారు, దిస్ ఏరియా ఆల్ బిగ్ పీపుల్ ప్రెజెంటేషన్స్. యు కమ్ ఆన్. Welcome. God, what the devil is all this? Sir, they are all. నేను చల్లపల్లి జమీందార్ని. నేను మిర్జాపురం జమీందారునండి. Darling, just see what's here for you. Isn't that gorgeous? It'll match your dress perfectly. దొరవారు, పెద్ద దొరవారికి వినోద కార్యక్రమం సిద్ధంగా ఉంది. Sir, Indian folk dance for your entertainment is ready outside. This temple is so beautiful. Yes, ma'am. I really like Indian traditions. Thank you. I really love this place. ఈవిడేనా డయానా అంటే? అవును. నువ్వు మా ఊరు వచ్చావుగా, ఇదిగో మా జెండా తీసుకో. Oh, thank you. Bye. She's so cute. Yes, ma'am. Hello. హలో, ఆ రోజు పరేడ్లో నన్ను ఎందుకు బయటపట్టలేదో అడగండి. He's asking why you did not recognize him in the parade. Because I liked what you said. I respect what you said. I like India and I like you as a person. రేడియో మన చంద్రం కదూ? అవును. ఆ పక్కన చికిడి ఎవరా? డయానా కదూ? డయానా. సరోజం వస్తుంది, సరదాగా గడిపిద్దాం. అందుకో. మన చంద్రవేది, మన చంద్రవే. చంద్రవే. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం ఇప్పుడే అందిన వార్త. తెల్లమ్మాయి డయానా, నల్లబ్బాయి చంద్రం ఇద్దరు బాగా ప్రేమించుకున్నారట. I would like to see a lot of places in India. ఈ విషయం తెలిసిన నల్లమ్మాయి విప్లవం లేవదీయాలని చూస్తుంది. రోషంతో మొహం కందగడ్డలా మారిపోయింది, కళ్ళు పెద్దవి చేసింది, ఆవేశంతో ఊగిపోతోంది. బ్యాండ్ మార్చింది. అన్ని కేంద్రాల్లో ఒకటే వార్తలు. డయానా చంద్రం ఇద్దరు దగ్గర అవుతున్నారు, ఇంకా దగ్గర అవుతున్నారు, చాలా దగ్గర. Goodbye, Chandra. అరే, తెల్లపిల్లదు అనుకుంటానే. ఎక్కడికి బాబు ప్రయాణం? ఇది డయానాకి ఇచ్చొచ్చేద్దామని. నీ వేషాలన్నీ నాకు తెలుసు. ఈ వంకతో ఆ తెల్ల పిల్ల దగ్గరికి వెళ్ళి ఇంత పొడుగున కబుర్లాడదాం అనుకుంటున్నావా? నేనేం వెర్రిదాని కాదు, అదేమీ కుదరదు. నేనే వెళ్ళి ఇచ్చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు.
ఆగండి అయ్యా, చెప్తుంటే వినిపించుకోరండి. రంజిత్ సింగ్ మరణంతో మా నాన్నగారు షాక్ లో ఉన్నారు. వీడిని ట్రాప్ చేస్తే లోపలికి వెళ్ళొచ్చు రా. ఓకే ట్రాప్ చేద్దాం. అలాగే ఉండండి. ప్లీజ్ ఆగండి. ఎక్కడో చూసినట్టుందండి. ఈ ప్రొఫైల్ చూడు. అది నెహ్రూ. నెహ్రూవా? నెహ్రూ చాచా. నిజంగానా? కలర్ కొంచెం నల్లగా ఉన్నారు కానీ డిటో. పువ్వు ఒకటే తక్కువైంది, నీ పువ్వు ఇచ్చేసి. నో 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 నీ బొచ్చులో అది రొచ్చులో ఉంది, నేను జేబులో ఎట్టు. చాచా, నా పేరు అన్వేష్ చాచా. మీ నాన్నగారు జీవిత చరిత్రను కథగా రాద్దాం అనుకుంటున్నాను చాచా. మీరు ఎలాగైనా సరే ఆయన పర్మిషన్ ఇప్పించాలి చాచా. కవర్ పేజ్ కూడా ప్రింట్ అయిపోయింది చాచా. అంటే ఆయన ఇంటర్వ్యూ ఇచ్చే మూడ్ లో లేరు, కార్యకర్తలు ఎవరు వస్తే వేరే పనిలో ఉన్నారు. పట్టుకున్నావా? అలాగే మీరు చెప్తే ఆయన వింటారు చాచా. చాచా ఒక్క నిమిషం చాచా, ఇది ఒక్కటే తక్కువైంది చాచా. మీకు టోపీ కూడా పెట్టేస్తే. టోపీ కూడా పెట్టేసావా? నెహ్రూ వాక్ కూడా ఇస్తాను. అలాగే చాచా. చాచా చాచా ఇటు ఇటు చాచా. నువ్వు తీసుకోమ్మా. చాచా. రే బండోడా. స్వరాజ్యం. ఏయ్, ఏయ్. స్వరాజ్యం, స్వరాజ్యం, స్వరాజ్యం. ఏంటి ఏంటి నాన్న? స్వరాజ్యం వచ్చింది. అబ్బా ఇప్పుడు స్వరాజ్యం రావడం ఏంటి నాన్న? వచ్చి 57 ఏళ్ళు అయింది. లేదు, ఇప్పుడే వచ్చింది. నీకు చెప్పలే. ఏంటి స్వరాజ్యం వచ్చింది స్వరాజ్యం వచ్చింది అన్నాడు. ఇప్పుడు నేను చూసాను. నోర్మై లోపల బా. నాన్న నేను చూసాను, వచ్చింది మీరని చెప్పండి. స్వరాజ్యం. నాన్న ఇప్పుడే నేను వీడియో కాన్ఫరెన్స్ లో మనకు సపోర్ట్ చేస్తున్న అన్ని స్టేట్ లీడర్స్ తోనూ మాట్లాడాను. రేపు మీటింగ్ వచ్చేటప్పుడు అందరూ ఫైనల్ పేమెంట్ తో వస్తామన్నారు. నేను చూసుకుంటానులే. ఆ బ్రిడ్జ్ పేలిన విషయం అడగగానే వెంకటరత్నం గారి ఫేస్ లో జర్క్ చూసావా? ఈసారి జర్క్ కాదురా, షాక్ అయిపోతాడు. అశోక్ నువ్వు చాలా రిస్క్ తీసుకుంటున్నావు. రిస్క్ అని భయపడితే మనం ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళాం. లెట్స్ గో. రేయ్. ఎవరు ఎవరండి మీరు? నీ బాబుకు బాగా తెలుసు. మా బాబుకి తెలుసా? పేరెడితే ఏం చెప్పమంటారు? 1946 అని చెప్పు, అంతా గుర్తొస్తుంది. వెళ్ళి కవరు. నాకెందుకండి కవరు? నువ్వు కాదు, నీ బాబు ఓపెన్ చేయాలి. అలాగే. నాన్నోయ్ నాన్న 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 ఏంటి నాన్న ఇంత ఎర్లీగా మందు కొడుతున్నావు? ఆ స్వరాజ్యం. అబ్బా స్వరాజ్యం స్వరాజ్యం ఇంకా వదలలేదా నువ్వు? అతను వచ్చి కవర్ ఇచ్చాడు. ఎవడు? 1946 అంటే నీకు అర్థం అవుతుంది అన్నాడు. పైగా నేను ఓపెన్ చేసి చూడవద్దు, నువ్వు చూడొద్దు, మీ నాన్నగారు చూడాలన్నాడు. నాన్న నాన్న పడిపోతావు పడిపోతావు నాన్న, ప్రధానమంత్రి అవ్వకుండా పడిపోతావు నాన్న. ఈ ఫోటో ఇచ్చినోడు ఎవడరా? అతనే. ఎతను ఇతనే నాన్న. వీడు చచ్చాడ్రా? లేదు నాన్న, వీడు వచ్చాడు ఇచ్చాడు. రేయ్ సచ్చినోడా, వీడు చచ్చి 50 ఏళ్ళ పైన అయిందిరా. వచ్చి 5 నిమిషాలు అయింది నాన్న. చచ్చాడంటుంటే కొడతాను. కొడతాను కొడతానంటో ఎప్పుడు మందు కొట్టమనమే. రేయ్ మందు పట్టండి రా. అది తగవే. ఇప్పుడు వీడు చచ్చాడు. లేదు వచ్చాడు. అలా కాదయ్యా, ఇప్పుడు ముందు నుంచి వద్దాం. ఇప్పుడు ఏం చేసావు? ప్రేమతో నువ్వు ఈ కొడుకు మందు పోసావు, నేను తాగాను. అలా కాదురా, ముందు నుంచి అంటే కవర్ ఇచ్చిన దగ్గర నుంచి వస్తాం. చెప్పు. వరండాలోంచి వస్తున్నాను. వస్తున్నాం. ఒకడు వచ్చాడు. వాడెవడు? కవర్ ఇచ్చినాడు. ఆ కవర్ ఇచ్చిన వాడెవడు? ఇతనే. నీకు మతిపోయిందిరా. నీకు మతిపోయింది. స్వరాజ్ వచ్చింది స్వరాజ్ వచ్చింది అంటున్నావు. ఎప్పుడు వచ్చిన స్వరాజ్యం నీకు మళ్ళీ ఇప్పుడు రాగాలింది. వీడు వచ్చాడంటే తప్పేంటి? నీకో న్యాయం నాకో న్యాయునా? పోయి
అలా కాదులే, నేనే చెప్తాను, నువ్వు సమాధానం చెప్పు. ఇప్పుడు ఇదిగో నేను వీడు చచ్చాడు, వీడు చచ్చాడు రా, నేను చెప్తున్నానుగా, వీడు చచ్చాడు. నువ్వు వస్తున్నావు, ఒకడు వచ్చి నీ కవర్ ఇచ్చాడు, ఆ కవర్ తీసుకొచ్చి నాకు ఇచ్చావు, నేను తీసి చూస్తే ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోలో ఉన్నవాడు 50 ఏళ్ల క్రితమే చచ్చాడు. ఈ ఫోటో ఇచ్చిన వాడు ఎవడు? కవర్ ఇచ్చినాడే. ఆ కవర్ ఇచ్చిన వాడు ఎవడు? ఇతనే. చచ్చినోడు మళ్ళీ రాడు. అవును, నాకు తెలుసు నువ్వు చచ్చిపోతే మళ్ళీ రావని. నేనే కాదు, ఎవరు తెచ్చినా రారు. రారు అంతేగా. ఇప్పుడు వీడు చచ్చాడు, కవర్ ఇచ్చినోడు బ్రతుకున్నాడు. నీ కవర్ ఇచ్చినోడు బ్రతుకున్నాడు రా. ఇప్పుడు కవర్ ఇచ్చిన వాడు బ్రతుకున్నాడుగా, వాడు ఇచ్చిన కవర్ లో చచ్చినోడు ఫోటో ఉంది. ఈ ఫోటో ఇచ్చిన వాడు ఎవడు? కవర్ ఇచ్చినోడే. వాడెవడ్రా? ఇతనే. పక్కనరా. అది కాదు నాన్న, నీకు ఎక్కడ కన్ఫ్యూజన్? ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళు. వెళ్తానులే, మంది ఎక్కాయి మతిపోయినట్టు.